హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ నిన్న వ్లాగ్ కంటిన్యూషన్ అండి. సో ఈరోజు వ్లాగ్ 80% రాగా ఉంటుంది. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్, నేను తనకి ఇచ్చిన గిఫ్ట్స్, తన రియాక్షన్ అండ్ మా లిటిల్ చాట్, ఇదంతా కూడా చాలా రా కాన్వర్జేషన్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ పిల్లలకి ముందు రోజు మీరు చూసే ఉంటారు వ్లాగ్, పిల్లలకి డిన్నర్ పెట్టేసి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో తను కుకుంబర్ సలాడ్ చేస్తున్నారు. సో ఆ రెసిపీ చిన్నగా షూట్ చేశాను, ఇన్ బిట్వీన్ మర్చిపోయాను. కుకుంబర్ ఏమంటే చెర్రీ టమాటోస్, పుదీనా, కర్డ్ అన్నీ వేసి మంచిగా రైతా చేశారు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్కి గ్రాడ్యుయేషన్ వచ్చిందనమాట సర్టిఫికేట్. సో అది నాతో ఓపెన్ చేయించింది, పంపించారు నా యూనివర్సిటీ వాళ్ళు. ఇది అఫీషియల్. మార్కులు చూపించుకోండి. వస్తే నువ్వు అలా తీయకూడదు, అడ్డంగా తీయాలి. ఓకే, మీరుగా కనిపించేస్తున్నావు. కంగ్రాచులేషన్స్ అనిత, కంగ్రాచులేషన్స్. బ్లెస్ యూ, బ్లెస్ యూ. ఇందులో కొంచెం ఎంజాయ్ ఎంజాయ్. సో అలా మంచిగా కాన్వర్జేషన్ జరిగిందనమాట. ఓల్డ్ మెమరీస్ అన్నీ కొంచెం బాధగా అనిపించింది, నేను చేస్తుంటే బాగుండేదని. అండ్ ఎస్, ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను రీసెంట్గా కుక్వేర్ ఐటమ్స్ తీసుకున్నాను. చాలామంది మీరు తీసుకున్నవి చూపించండి అని అడుగుతున్నారు కదా. సో ఆ రోజు పార్సిల్ వచ్చిందనమాట నేను ఆర్డర్ చేసుకున్నవి. సూన్ ఇవన్నీ జర్మనీ వస్తాయి, మీరు నా వ్లాగ్స్లో చూస్తారు. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇది షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. సో నాలానే మీరు కూడా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారని చూపిస్తున్నాను. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ నేను చాలా వాడుతున్నాను అండ్ ఇంతకుముందు కూడా చాలా షేర్ చేశాను. సో ఇవి రీసెంట్ లాంచ్ అనమాట. నేను మొత్తం నాన్ స్టిక్ అవాయిడ్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్కి వెళ్దామని నా ప్లాన్. అది అంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్పాను మీకు. సో నాన్ స్టిక్ అంత మంచిది కాదు కదా. సో స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ బెస్ట్ ఆప్షన్స్ అనిపించింది. అండ్ ఇండస్ వ్యాలీ ఎప్పుడూ చెక్ చేస్తూ ఉంటాను నాకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవడానికి. అండ్ ఇవి కొత్తగా లాంచ్ చేశారనమాట, ట్రైప్లే స్టీల్ కుక్వేర్ సెట్. ఇది కడాయ్ అండ్ అలానే ప్యాన్ కూడా వచ్చింది సెట్లో. అండ్ దీనికి ఒక స్టీల్ లిడ్ వచ్చిందనమాట. అది 2-in-1 రెండింటికి యూస్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర కలర్వి లేవన్నమాట, సో బాగా అనిపించింది. అండ్ ఇది ఒక ప్యాన్ ఆర్డర్ చేసుకున్నాను. ప్యాన్ అంటే మోర్ ఆఫ్ పాలు కాచుకునే గిన్నె అనుకోండి. సో నేనైతే దక్షిత్ వాళ్ళకి పాలు కాచుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను అనమాట. కాఫీకి పాలకి ఉంటుందని. విత్ లిడ్ వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. హ్యాండిల్ కూడా పెద్దగా ఉందన్నమాట. ఇవన్నీ ఇండక్షన్ బేస్డ్ అండి. ఇందులో ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది. ట్రైప్లై స్టీల్ నేను అంతకుముందు చాలా యూజ్ చేశాను. కడాయిలు కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ మీరు నా 2 years వీడియోస్ చూస్తుంటే మీరు నా కుక్వేర్ సెట్స్ మీరు చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నాకు క్వాలిటీ వైజ్ చాలా నచ్చింది. ఆల్మోస్ట్ 3 కుక్కర్స్ కూడా యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. వీళ్ళ క్వాలిటీ నాకు నచ్చుతుంది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ప్రెజెంట్ అయితే 40% ఆఫర్ ఉందండి వెబ్సైట్లో. అండ్ నా కూపెన్ కోడ్ మీరు యూస్ చేసుకుంటే స్క్రీన్ పైన ఇస్తాను, అనిత అని ఉంటుంది. మీకు ఎక్స్ట్రా 12% ఆఫ్ కూడా వస్తుందన్నమాట, అదే దాని 40% ఆఫ్. సో మంచి డీల్ అనిపించింది, అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనం ఫ్రైస్ చేసుకున్న అడుగు పట్టట్లేదండి, ఎందుకంటే ఇవి చాలా మంచి మెటల్ అనమాట. నాకైతే బాగా అనిపించింది. క్యాస్ట్ ఐరన్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్ కూడా రీసెంట్గా షేర్ చేశాను కదా. సో మంచి బ్రాండ్ కాబట్టి నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను. నన్ను నమ్మి చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉండి నాతో కూడా షేర్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో అల్యూమినియం, నాన్ స్టిక్ అవాయిడ్ చేయండి అని చాలా రకాలుగా వింటూ ఉన్నాం. అండ్ నేను కూడా అదే డిసైడ్ అయ్యి ఇక్కడ జర్మనీలో కొనుక్కోకుండా ఇండియా నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆఫర్స్లో ఏంటంటే ఇంకా మనకు కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి కాబట్టి నచ్చి నేను తీసుకున్నా అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ రోజు మా మమ్మీకి చెప్పాను అనమాట, ఇది శ్రీరామనవమి రోజు ఏదైనా చేస్తానంటే ముందు స్వీట్తో చెయ్యి, మంచి రోజు కాబట్టి ఓపెన్ చెయ్యి, నువ్వే ఓపెన్ చేసి నాకు పంపించు అని చెప్పాను. మంచిగా హల్వా చేసింది, చూసారు కదా. సో నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు, ఇక్కడ చూసారు కదా కింద ఏమీ అంటుకోలేదు,
ఫ్రైస్ అయినా అంతేనండి, చాలా మంచిగా వస్తున్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా. అందుకే నేను మళ్ళీ కొత్తగా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి తెచ్చుకున్నాక నా కుక్వేర్ సెట్ అంతా మీకు చూపిస్తాను తప్పకుండా. అండ్ మోస్ట్లీ అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ అయితే తప్పకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి కుక్వేర్ సెట్ తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది, అట్ ద సేమ్ టైం మనకి లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. మనకి అల్యూమినియం కానీ లేదంటే ఈ నాన్ స్టిక్స్ అవి మనం వాడగా అవన్నీ లేయర్స్ పోయి పాడైపోతూ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మంచివి తీసుకుంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అండ్ మనం కూడా హెల్తీగా ఉంటాము. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే కూపన్ కోడ్ కూడా ఇస్తాను. సో తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ ఎస్, ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఆ కెమెరాలోనేనా మనం పల్లెందుకు లేవరా మా అమ్మాయికి? సరిగ్గా చూడు, ఏలు పెట్టి చూడు. ఏలు పెట్టరా ఒకసారి. చికెన్ మా అక్క వంట తిని ఎన్ని సంవత్సరాలు అయింది? 4 అయిందా? పన్నీర్ కూడా అయినా నాకా? అందరికి పెట్టే, ఫస్ట్ కూర్చొని తిందాం. పెట్టు అక్కడ. చెప్తే మరి అంత దారుణం కదా ఏంటి మొత్తం నేను తినాలంటది. నువ్వే మరి బర్త్డే కేక్ అదే ఫిష్ కేక్ చూడు మీ పేదల నుంచి వేసేవా? అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంత నవ్వుకున్నాను నాకే తెలీదు. ఐ హోప్ మీరు కూడా అలానే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అండ్ ఇది ఫన్ కోసమేనండి, ఫ్రెండ్స్ అందరం కలిసి, అంతేగాని ఏదో కావాలని చేసింది కాదు. బట్ వీ థరోలీ ఎంజాయ్డ్ అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అందుకే రా కాన్వర్జేషన్ పెట్టాను, ఏది డిలీట్ చేయకుండా, సో దట్ రియాలిటీగా ఉంటుంది, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపించింది. కాబట్టి అందరూ వద్దాం తిందామని అప్పుడు నేను చేయగలుగుతానే ఉన్నా. ఇక్కడ అందరం పిల్లల్ని పెట్టేసి అందరం ఒకసారి తిందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. దక్షిత్కి అశ్వితకి కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళని చూసుకుంటూ సంహో అలా అందరం డిన్నర్ కంప్లీట్ చేసేసాం మాట్లాడుకుంటూ. సో పిల్లలు పొద్దున్నే లేచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎర్లీగా పడుకుని పోయారనమాట. 9:30, 10 కల్లా వాళ్ళని నిద్రపుచ్చేసి ఇక్కడ నైట్ 12కి కేక్ కటింగ్ చేద్దామన్నారు. మా ఫ్రెండ్స్ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ కేక్ అవన్నీ తీసుకొచ్చారు ముందే. సో సింపుల్ అండ్ చాలా మంచిగా అనిపించింది సెలబ్రేషన్స్ అయితే. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, నిన్న వీడియోలో నేను మా హస్బెండ్కి 45th బర్త్డే, నాది 48th బర్త్డే అవుతుంది అని చెప్పినప్పుడు అది చాలా సిల్లీగా చెప్పాను. కొంతమంది సీరియస్గా తీసుకున్నారు, అంటే యూ డజంట్ లుక్ లైక్ 40, 45 అని. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ వచ్చాయి, నేను షాక్ అయ్యాను. అంటే వాళ్ళు నెక్స్ట్ కాన్వర్జేషన్ వినలేదని నాకు అనిపించింది. సో అది సిల్లీగా చెప్పిందండి. మాకు 40, 45 ఏజ్ అయితే కాదు. సో యా, నెక్స్ట్ కాన్వర్జేషన్ వింటే మీకు తెలిసి ఉండేది. అండ్ ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ హిలేరియస్గా ఉంటుంది. సో థరోలీ ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలా కొంచెం చూడు, హ్యాపీ బర్త్డే మనకు కనబడట్లేదు, నువ్వు కనబడుతున్నావు, నీది కదా జరుగు కొంచెం కొంచెం ఇటు. ఓకే, ఫోటోగ్రాఫర్ కదలట్లేదు, మనం కదలాలంటే తేలిపోద్ది వెనక్కి వెళ్ళిపోయి గోడ కూర్చోబడిపోతాను నేను. తేడా వస్తే నా భయం నాది. ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ శివప్రసాద్. ఫస్ట్ నీకు ఓకే, టు డియర్ బావా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చిన్న చాలు. వెళ్ళరా, వెళ్ళండి వెళ్ళండి. మాత్రం బాగా పడాలి.
అందరూ అడిగారు ఈ అబ్బాయిలు ఎవరు? హ్యాపీ బర్త్డే శివ. నేను పెట్టలేదు ఏ కింద బయట ఉన్నట్టున్నా ఏంటి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. పర్వాలేదు. పరస్పరంగా పెట్టుకోండి. బావ పక్కుంది కొంచెం Thank you. యాక్చువల్గా నీకు అనవసరంగా అనవసరంగా నీకేనే అది కూర్చో. అయితే మనోడు తెచ్చినట్టు వెళ్ళొప్పించాడు. అయ్యో నేను అసలు ఏం చేయలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏముండవు కానీ ఓపెన్ చేయి. ఇది ఎందుకని ఇవన్నీ? అదేం కాదే. సరే గెస్ట్ చేసిన గెస్ట్ చేయి, నువ్వు గెస్ట్ చేయి. టీ షర్ట్. సరే ఒక్కొక్కరు గెస్ట్, నువ్వు పట్టుకొని గెస్ట్. నువ్వేం గెస్ట్ చేసావు? టీ షర్ట్. అలా కాదు, జనరల్ గా గిఫ్ట్ ఏం అవ్వకముందు. పట్టుకో. సరే అలాగే ఉండవే అర్థమైంది. నువ్వు లేదు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? నేనేం ఎక్స్పెక్ట్ చూడు. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. గిఫ్ట్ ఇచ్చే ముందు అని ఏం expect వీడు ఇచ్చిన బిల్డప్ కి నాకు ఏం చేయలేదు. నేనేం అనుకోలేదు. సరేలే ఓపెన్ చేయి. ఇదైతే టీ షర్ట్ ఇది. అన్ని పట్టుకొని నువ్వు గెస్ట్ చేయి. ఇంక నువ్వు గెస్ట్ లేవుంది లేవు ఇచ్చిన గిఫ్ట్ గిఫ్ట్ నాకే శివ. ఫేక్ ఎక్స్ప్రెషన్స్ వద్దు, ఓకేనా? చూడకుండానే బావని చెప్పొద్దు. బుజ్జ కవర్ గుర్తుందా నీకు? ఇది ఈ కవర్. ఇది కూరగాయలు కావాలి. ఐఫోన్ కవర్. లాస్ట్ ఇయర్ మన యానివర్సరీకి ఐఫోన్ ఇచ్చాను కదా, అదే. ఏంటి టవల్ కాదా? ఏ నిజంగా బాగుంది. ఎక్కడివి? మేడ్ ఇన్ ఇండియా. అది ఇందులో పవర్ లుక్ లో అనుకుంటా. పవర్ లుక్ ఏదో వెబ్సైట్ లో. ఏ కాదు బే, ఏ బాగున్నాయి. అది అవునా? మొన్న నేను బుజ్జి అదేంటి బుజ్జి చెప్తా ఉండే పవర్ లుక్ ఆ కిందది. ఇది జాకెట్ చూడండి. నిజనా? అదేంటది? బాగుంది. థ్యాంక్ యూ. సాటిస్ఫైడ్? రేపు వేసేస్తా. అదే నువ్వు ఎందుకు వెళ్ళప్పించావు? మా ఆయన 100 రూపాయలు ఎంచుకుంటే మనం 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాం. నేనేం అనుకోలేదు. పాయింట్ నెంబర్ గిఫ్ట్ ఇస్తారని నీకు తెలియనప్పుడు నువ్వు మా ఆయన దగ్గరికి వెళ్ళి నా డబ్బు నాకు ఇచ్చేది కాదురా. నేను లాస్ట్ ఇయర్ యానివర్సరీకి ఫోన్ ఇచ్చానక్క. ఫోన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం అడిగాడు తెలుసా, ఎవరు వీరి ద్వారా కొన్నావా అని అడిగాడు. అంటే నాకు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, అంత డబ్బులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో ఇప్పుడు వీడు వెళ్ళి నా గిఫ్ట్ డబ్బులు నాకు ఇచ్చేయాలి ఏమనుకుంటాడు పాపం. ఏదో భారీ బడ్జెట్ లో చేసి ఉంటది. ఇదంతా నీ ఇంటర్ప్రిటేషన్. నేనేదో ఇందాక మీ అనుకోవాలి విషయం చెప్పింది కదా. అవును, నువ్వు ఏదో రిలేట్ చేసుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతావు. అంటే వాట్ అక్క అండర్స్టాండింగ్ నీకు మీ ఆయనకు ఉన్నది, మాకు వీడికి ప్రతిదానికి నా వంకే చూపించకూడదు. ఛీ, మా ఆయన మొహం డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకురా? ఏ నా బాగా నచ్చాయి. ఇదిగో బావా నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. యూట్యూబ్ లోకి అయిపోతుంది. వద్దు. బావా, శివ. don't expect this. అంటే ఫేక్ ఎక్స్ప్రెషన్స్ రావు మీ బావకి. ఇప్పటికే మీ ఆయన మొక్కలు అవి తిరుగుతున్నాయి. ఇది చూడు జీ. బావ అలా మేము ఏడిపిస్తున్నారు. ఏమనుకుంటారు తెలుసా? అయిపోయింది. ఇప్పుడు బావని మాట్లాడమంటారు చూడు అని చెప్పారు. ఈ దినం నా జన్మదినం. వీడియోస్ చూసి అదే అనుకుంటాం అక్క. అయ్యో ఎప్పుడు తెప్పించారు? ఎంత ప్లేస్ ఉంది వీళ్ళ ఇంట్లో అని చెప్పి. సరే మా ఆయన ఫీల్ అయ్యేదిరా. ఎందుకు బాబు బావా ఇప్పుడు గట్టిగా అరు, నేను ఫీల్ అవ్వలేదు బుజ్జి అని చెప్పి వెళ్ళి బ్యాగ్ లో ఇంకో చిన్న గిఫ్ట్ తీసుకురా. అది ఎల్లరా నాకు సంబంధం లేదు. అడిగేం సంబంధం వెళ్ళి యాక్టింగ్ ఏం తీసుకురా. చేయకు. పిచ్చేంటి? చిన్న గిఫ్టేడా అంటే నువ్వు దాంట్లో సాటిస్ఫై అవ్వలేదని ఎక్స్ప్రెషన్ లో తెలుసు. ఎందుకురా? అక్క నాది 30th బర్త్డే అయిందక్క. అవునే, నా 30 గిఫ్ట్స్ ఏవే. అది మీ ఆయన బుజ్జి ఇవ్వాలి. మా ఆయనే నేను బుజ్జి ఇది ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి బుజ్జి 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 అంటే ఎంతసేపు ఇలాగే అనేది. ఇప్పుడు ఇక
కనిపెట్టాలి ఇంట్లో ఎక్కడ అదేంటో చెప్పు, ఉన్నాయి నాకు తెలుసు. అదేంటో చెప్పు. చూడ్డానికి వైన్ బాటిల్ బిల్డప్ జోక్. అది నేను తెచ్చానండి, ఎలా అనుకుంటాను. ఈడే తెచ్చాడా? అదే గెస్ట్ చేస్తాను బ్రో, గెస్ట్ చేస్తాను. నాకేం సంబంధం లేదు. బుజ్జీలకి ఏం సంబంధం లేదే. చిచ్చి కష్టం నాది, పేరాడది నువ్వు. కాదే, ఆ లేదుగా మనం. అన్ని పక్కకి నాకు పేరు రాసి వచ్చేసింది. ఏంటి ఫ్రమ్ బ్యాక్ ప్యాకింగ్ లో లేదుగా. అవన్నీ అలా నేను హ్యాండ్ బ్యాగ్ ఏ బాక్స్ తెచ్చుకున్నాను. చూపి నేను చెప్తా. ఉండు, నా పేరు రాసి ఇస్తాను లేదా? హలో ఫ్రమ్ అరే నెక్స్ట్ బాక్స్ లో నా పేరు రాయరు, ఓకేనా? నేనైతే 90% యాపిల్ వాచ్ అనుకుంటున్నా. ఎందుకు పొడుగ్గా ఉందనా? పొడుగ్గాని కాదు, అంటే నేను మొన్న ఎప్పుడో అన్నానుగా కొనుక్కుంటే బాగుంటదని. చూసావా మా ఆయన ఎక్స్పెక్టేషన్ యాపిల్ వాచ్. నేను నేనేమి ఇచ్చాను, నేనేమి ఇచ్చాను, టీ షర్ట్ ఇచ్చాను. ఎక్కడ సింక్ అయింది? ఏం పర్లేదు, నువ్వు thumbnail పెట్టు. మా ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అని. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అన్నమాట. అలా కాదు, లేదంటే నువ్వు అడిగి నేను చెప్పాను ఏమై ఉండొచ్చు అన్నా. అదే అన్నా నేను. అంటే నీ ఎక్స్పెక్టేషన్ యాపిల్ బావ వాచ్. ఇరికిచ్చేస్తుంది కదా బావ నిన్ను ఇట్లా. అదే కాదు, నాకు కావాల్సిన ఏముంటాయి చెప్పు. యా వాచ్ చాలా బర్త్డేస్ అయినాయి ఇప్పుడు నీకు నాకు, నువ్వు ఉన్నప్పుడు. అప్పుడు ఎప్పుడు యాపిల్ వాచ్ అని చెప్పలే, ఎప్పుడు వై ఓన్లీ. ఎందుకంటే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి నువ్వే చాలానే అన్నావు, లేవుగా. కొనుక్కోవచ్చు కదా అని. సరేలే ఓపెన్ చేయి. నువ్వు మీకు ఎక్స్పెక్ట్ ఏమర్థమైంది? నువ్వు ఎక్స్పెక్టేషన్. లేదు. అది ఒకటేగా చెప్పాను, ఇంకోటి గ్యాస్ చేస్తా. అదే ఏ, నువ్వు హెల్ప్ చేయొచ్చుగా. ఏమై ఉండొచ్చు చెప్పు. సర్లే, ఏ నాగార్జున షో కాదు కానీ తీయదే. కౌన్ బనేగా కరోడ్పతి షో. సరే చెప్తే నీకు ఇచ్చేస్తా. బావ హెల్ప్ లైన్ కావాలా? ఏంటది? అదే నే సొమ్ము ఒకటిది సోకొకటిదని కష్టం నాది, నీ పేరు అడిగిన. మనోడైనా కొన్నది ఇది. ఓరిని అదిగో చెప్పు. సొమ్ము ఒకటి అంటే నువ్వు నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు కొన్నావు అని నా డౌట్ అంతే. నీకు తెలిసేలా చేస్తే అది గిఫ్ట్ ఏంటి, అది సక్సెస్. నాకు సేమ్ అసలు ప్యాకింగ్ సంబంధం కాబట్టి లేదు. నేను నమ్ముతా, నువ్వే చేసావు ఇది. అంటే ఇప్పుడు అది చూసే వరకు నువ్వు నమ్మలేదా? చూసా, కనిపెట్టేసి ఆపిల్ వాచ్. ఐప్యాడ్ ఇది ఇండియా నుంచేనా? అది చెప్పచ్చు కదా మరి, ఇందాక నుంచి కాదే. టీ షర్ట్ నచ్చింది అదని చూస్తున్నాను. నాకు అర్థమయ్యింది, అది చెప్తే నాకు ఇప్పుడు అర్థమైంది బాగా. పొద్దున్న ఇద్దాం అనుకున్నా, నీ ఫేస్ సాటిస్ఫాక్షన్, నీ ఫేస్ సాటిస్ఫై అవ్వలేదు. వదిలేసి పొద్దున్న ఇవ్వాల్సింది నీరసంగా ఉంది పొద్దుంది. నేను అదే అన్నాను, ఒరే ఒకటి. అవును వేసుకొని. సరే ఓపెన్ చేయి. ఇంకెందుకు అదో పెద్ద లోపల ఏమంటారో తెలియదు. యాపిల్స్కే పెట్టాలి. రామా ఈ స్ట్రాపులు బాగున్నాయి అక్క, కానీ యాపిల్ వాచ్ ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క స్ట్రాప్. మనకి అది ఇదేముంది బ్లాక్ కదా. వావ్. Oh wow! That was the reaction I'm expecting, ma. ఇంకా రాలేదేంటి? కాదు, ఇది కూడా fake. అక్క మా ఆయన వీడియో ముందు ఎక్స్ప్రెషన్స్ ఏం ఇవ్వడు, వీడియో ఆఫ్ చేస్తాను కదా. నేను చెప్తా, బుజ్జి ఎప్పుడు కొన్నారా నువ్వు? ఇదే వీడియో ఆఫ్ చేసి బుజ్జి ఏంటన్నా ఇదంతా ఎలా ప్లాన్, మొత్తం డీటెయిల్ గా కావాలి, మొత్తం డీటెయిల్స్. తెలియకుండా ఎలా ప్లాన్ చేసాను. సర్ప్రైజ్ అంటే అలానే ప్లాన్ చేయాలి. చిచ్చి నీ ఫేస్ లో ఇప్పటికీ హ్యాపీనెస్ అలా వేస్ట్. అయిపోయా ఇంకా రా రా తీసుకురా గిఫ్ట్స్ అన్ని ఇక్కడ ఇంకా బడ్జెట్ అక్కడ వరకే వరకు బ్యాగ్ లేదు, హ్యాండ్ బ్యాగ్ తేవాలి.